ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రీసెంట్గా నీట్ రీ ఎగ్జామ్ జరిగింది. మనకి ఏ ఎగ్జామ్కైనా 1 మినిట్ నిబంధన అనేది ఉంటుంది. కానీ ఈ 1 మినిట్ ఆలస్యం అవ్వడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయలేకపోయారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకొక 1 ఇయర్ పాటు వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో అధికారుల కాళ్ళ మీద పడి వాళ్ళు ఏడుస్తున్న తీరు, వాళ్ళు బతిమలాడుకుంటున్న తీరు చూస్తే చాలా బాధాకరంగా అనిపించింది. సోషల్ మీడియాలో ప్రెజెంట్ ఈ వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. ఈ 1 మినిట్ నిబంధన అనేది ఒక విధంగా అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అవి రూల్స్ మనం పాటించాల్సిందే. కానీ పాపం చాలామంది స్టూడెంట్స్ ఒక్క 1 మినిట్ వల్ల వాళ్ళ ఇంకొక 1 ఇయర్ పాటు వెయిట్ చేయాల్సింది ఆలస్యం రావడం వల్ల. అంటే నిజంగా నిన్న మీరు కూడా వీడియోస్ చూసే ఉంటారు. చాలా బాధేస్తోంది. ఇక్కడ కొంతమంది ఏమో ఒక్క నిమిషంకి ఏమొస్తోంది, పిల్లల్ని అలో చేయాల్సింది కదా అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. కొంతమంది ఏమో ఎగ్జామ్ పెట్టుకొని కొంచెం ముందు రాలేవా, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ రావాల్సింది కదా అని. వాంటెడ్లీ ఎవరు లేట్ రారు. కొన్ని సందర్భాల్లో అలా జరిగి ఉండొచ్చు. సో దీనిపై మీరేమంటారు? ఈ 1 మినిట్ నిబంధన వల్ల ఏం జరుగుతుంది? మంచా చెడా? ఏం జరుగుతుంది? యాక్చువల్గా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉదయ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ. ఇప్పుడు ఒక నీట్ అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా అట్లీస్ట్ రెగ్యులర్గా వెళ్ళే స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా ఇన్ టైం మనకి విత్ ఇన్ టైం వెళ్ళగలగాలి. ఒక 10 మినిట్స్ ముందే మనం చేరుకునేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 1 అవర్ బిఫోర్ వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2-3 అవర్స్ బిఫోర్ వెళ్ళాలి. అది చూడండి, మనం ఎయిర్పోర్ట్లో పాటించిన రూల్ని రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో మనం పాటించం. ఎందుకు చెప్పండి? ఎయిర్పోర్ట్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళ చెకింగ్స్, ఎన్నో రకాల చెకింగ్స్ ఉంటాయి కాబట్టి 3 అవర్స్ టైం ఒక్కొక్కసారి సరిపోదు తెలుసా. లాస్ట్ మినిట్ వరకు అక్కడ మన చెకింగ్ ఒక్కొక్కసారి అవ్వదు. అంత ఒక్కొక్కసారి రష్ ఉండటం కారణం కావచ్చు, ప్రాసెస్ ప్రకారం ముందుకు జరిగే క్రమంలో కావచ్చు, లేట్ అవుతుంది కాబట్టి 3 అవర్స్ పెడతారు వాళ్ళు. ఇంటర్నేషనల్, మన డొమెస్టిక్ అయితే కూడా 2 అవర్స్ బిఫోర్ వెళ్ళాలి. అది పాటిస్తాం కానీ రైల్వే బస్ స్టాండ్లో మనం పాటించాం. ఎందుకంటే మనకి టైం సెన్స్ చాలా తక్కువ. ఎక్కడ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ముఖ్యంగా ఈ నీట్ అనేది భవిష్యత్తుని నిర్ణయించే ఎగ్జామ్ ఇది. దట్టు ఒక మెడికల్ లైన్కి వెళ్ళాలి, డాక్టర్లు అవ్వాలనే ఆశలు, కళలు ఎన్నో ఉంటాయి. సంవత్సరం అంతా కష్టపడి కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకుని ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది సెకండ్ టైం రావచ్చు మళ్ళీ కూడా ఎగ్జామ్కి, ఫస్ట్ టైం ఇదైతే. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే, ఇది పక్కన పెడితే గవర్నమెంట్ ఒక రూల్, వాళ్ళ రూల్ వాళ్ళకు ఉంటుంది, అవునా. ఒక 1 మినిట్ లేట్ అయినా కూడా అలో చేయొద్దు. ఎందుకనంటే వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఒక టైం ఉంటుందా లేదా, 1:30కి అని అన్నప్పుడు వాళ్ళు గేట్స్ క్లోజ్ చేసేస్తారు. ఎందుకు అనంటే ఆ లోపలికి ప్రవేశించిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో అక్కడ కొన్ని చెకింగ్స్ ఉంటాయా, ఉండవు. తర్వాత హాల్ టికెట్స్ చెకింగ్ ఉంటుంది, ఎవరైనా స్లిప్స్ పెట్టారా అవి చూసుకుంటారు. తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు మీ దగ్గర పెన్లు, పెన్సిల్ అన్నీ రెడీ ఉన్నాయా లేదా. తర్వాత వాళ్ళకి క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు, అవి చూసుకోవాలి అందరి దగ్గర ఉన్నాయా. హాల్ టికెట్ నెంబర్స్ వేయడం, ఏదో ఏ టైంకి సంబంధించిన రూల్స్ ఆ టైంకి వాళ్ళు ఉంటాయి. తర్వాత ఇన్విజిలేటర్స్ వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళందరినీ చెక్ చేయాలి ఒకసారి. తర్వాత అటెండెన్స్ చూసుకుంటారు, వాళ్ళు ఇంతమంది వచ్చారా లేదా. ఆ నెంబర్స్ వేస్తారు కదా వాళ్ళకి ఎక్కడ కూర్చునేది, అందరూ వచ్చారా లేదా. వన్స్ ఆ చెక్ అయిపోయిన తర్వాత ఓకే అని వాళ్ళు టిక్ చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి ఎంటర్ అయింది అనుకో, వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళకి మళ్ళీ వెనక్కి వచ్చి చెక్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎలా చేసి, సరే ఇంకో అమ్మాయి వచ్చింది అనుకుందాం, ఇలా 1 మినిట్ అనుకుంటూ వెళ్తే అలా ఎలా చేస్తుంటే వాళ్ళకి అక్కడ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి టైం మెయింటైన్ చేయాలి. 1:30కి గేట్లు క్లోజ్ అయిపోతే లోపల ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి కొంత టైం ఉంటుంది, హాఫ్ అన్ అవరా 1 అవరా ఏదో ఉంటుంది. కాబట్టి ఆ గేట్లు క్లోజ్. నువ్వు ఆ వాచ్మెన్ కాళ్ళు పట్టుకున్నా, గేట్ కీపర్ కాళ్ళు పట్టుకున్నా ప్రయోజనం ఏముండదు. ఎందుకనంటే రూల్ లోపల అట్లా ఉంది. సరే జస్ట్ అనుకో అటు ఇటు చూసి గౌక్కుని ఓపెన్ చేయొచ్చు గేటు కదా. ఓకే, ఒక అమ్మాయి, కానీ ఆ అమ్మాయిని పంపావు, నన్ను ఎందుకు పంపలేదు అంటారు ఇంకొక.
కదా, అలా పంపిస్తుంటే 5 నిమిషాలు అయిపోదు అక్కడ, అవుతుంది కదా. అప్పుడు అతని ఉద్యోగం ఊడుతుంది కదా. నేను చూశాను, ఒక అమ్మాయి గేటు దూకి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా అతనికే వస్తుంది కంప్లైంట్. కాబట్టి మీరు ఎంత కష్టపడి చదివినా, ముఖ్యంగా పేరెంట్స్ వీళ్ళకి ఒక 2 రోజులు సెలవు పెట్టుకుని పిల్లలకి గైడ్ చేస్తూ టైం ప్రకారం వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చి, మంచి రెస్ట్ ఇచ్చి, ఒక రోజు ముందు ఆపేయాలండి. అసలు చదవటం అన్నీ చూసుకోవడం ఆపేసి మైండ్ కూల్గా పెట్టుకోవాలి, మంచిగా పడుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, టెన్షన్ ఫ్రీగా ఉండాలి. దానికి అంతా పేరెంట్స్ సిద్ధం చేయాలి, వాళ్ళు కూడా ఉండాలి. చెప్పాను కదా, జాబ్ చేస్తున్నట్టయితే 2 రోజులు లీవ్ పెట్టుకోండి, పిల్లల్ని గైడ్ చేయండి, వాళ్ళ హెల్త్ చూడండి. ఎందుకంటే వీళ్ళ ఫ్యూచరే మీ ఫ్యూచర్. రేపు పిల్లలు మంచిగా ఎదిగారంటే రేపు ఓల్డ్ ఏజ్లో మీరు బాగుంటారు. కాబట్టి వాళ్ళ కోసం మీరు శ్రమించకపోతే అదేలా? కొంతమంది అంటారు డబ్బులు కట్టాను చదువుకో, అదేలా? తల్లిదండ్రుల సహకారం ఎప్పుడూ ఉండాలి. కాబట్టి ఆ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, నేనేం కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు కొంతమంది అవగాహన రాహిత్యం, కొంతమంది ఏంటంటే జీపీఎస్ పెట్టుకుని వస్తుంటారు. ఈ జీపీఎస్ గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కొంత దూరం వరకు మీకు రూట్ తెలిసినప్పుడు మీరు ఓన్గా వెళ్ళండి, అక్కడి నుంచి మీరు జీపీఎస్ పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు ఒకవేళ మీ ఓన్ కారో స్కూటరో అయినప్పుడు, ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు జీపీఎస్ పెట్టారు అని అంటే అది షార్ట్కట్లో తీసుకెళ్ళడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. అక్కడ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ రోడ్డు సరిగ్గా ఉండదు. ఒక చిన్న స్కూటర్ మాత్రమే పట్టే గల్లీల్లోంచి కూడా జీపీఎస్ చూపిస్తుంది. అది అంటే ఏంటి, ఇక్కడ మనిషి నడిచి వెళ్ళే రూట్ చూపిస్తున్నావా జీపీఎస్ నువ్వు? ఒక 4 వీల్ వెళ్ళాలి, లేదో అనుకో, ఎలా వెళ్తారు అసలు? అందులో నుంచి వెళ్ళలేరు. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. బ్యాక్ అయినప్పుడు జీపీఎస్ ఇంకో రూట్ చూపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మన 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది నిజంగా చెప్తున్నా 30 కిలోమీటర్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఇంకో 10 కిలోమీటర్స్ దూరం పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మన డెస్టినేషన్ కరెక్ట్ టైంకి వెళ్ళగలుగుతామా? ఎందుకంటే ఇది నాకు ఓన్గా జరిగిన అనుభవం. ఇది చాలా మందికి తిప్పి చూపిస్తుంది. అందుకనే జీపీఎస్ అనేది, ఒకవేళ మీకు ఒక నీట్ ఎగ్జామినేషన్ సెంటరే కాదు, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు పంపించిన లొకేషన్ ఉంటే డైరెక్ట్గా కొన్నిసార్లు కరెక్ట్గానే ఉంటుంది. మీరు సెట్ చేసుకుని జీపీఎస్ మీరు వెళ్ళారనంటే కొంచెం ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికన్నా ముందు మీరు 2-3 రోజుల ముందు వెళ్ళి ఆ ఏరియాని చెక్ చేసి రావాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. ఒకవేళ 100 కిలోమీటర్ల దూరంలో గ్రామం అయినా సరే, మీరు 2-3 రోజుల ముందు వచ్చి అదంతా చెక్ చేసుకుని వెళ్ళండి, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. డైరెక్ట్గా ఇప్పుడు బయలుదేరేసి ఓ 10 కిలోమీటర్సే కదా, గంట ముందు ఒక బయలుదేరితే సరిపోతుందని అనుకుంటే మీకు టైం ప్రకారం మీరు రాలేపోయారు కదా. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం అదే, ముగ్గురు ఇదే రీజన్ వల్ల రిజెక్ట్ అయ్యారు గేట్ దగ్గర. అయినా లాస్ట్ మినిట్లో వచ్చిన ఆ స్ట్రెస్లో వాళ్ళు ఎగ్జామ్ ఏం పర్ఫామ్ చేయగలుగుతారు? వెళ్ళింగానే ఆ రొప్పు తీర్చుకోవడము, ఆ టెన్షన్ తీర్చుకోవడంతోనే చాలా టైం పడుతుంది. మైండ్ వెంటనే రిసీవ్ అవ్వదు అక్కడ విషయానికి. అదే కదా, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి తల్లిదండ్రులు పాటించాల్సిన విషయాలు ఇవన్నీ. 2-3 రోజుల ముందే వెళ్ళి చెక్ చేసుకుని రండి, పాపను రెడీ చేయండి, బాబుని మీరు నిదానంగా తీసుకెళ్ళండి. తర్వాత చాలా బిఫోర్ స్టార్ట్ అవ్వండి. మీరు 10 గంటలకు సెంటర్కి మీరు వెళ్ళాలంటే 7 గంటలకే బయలుదేరండి. కావాలంటే అందవే మీరు ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయండి, ఏదైనా అవసరాలు ఉంటే తీర్చుకోండి, మళ్ళీ రండి. చక్కగా టైం మిగులుతుంది. అసలు మీరు నన్ను అడిగితే గంట ముందు వచ్చి అక్కడ గేట్ దగ్గర నుంచాలి. ఎందుకంటే మరి ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు. ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి కదా. 1 అవర్ ముందు ఉండాలి ఉదయం. ఇప్పుడు మీరు టైం దాటాక వచ్చారు, జీపీఎస్ అంటున్నారు. కొంతమంది బస్సు లేట్ అయిందని వచ్చి పాపం కాలు మొక్కుతుంది ఒక ఆమె. ఎంత ఇబ్బంది. మీరు ఏం చెప్పినా రూల్ ఈజ్ రూల్ కదా. వాళ్ళు గేట్ ఆయన ఏం చేయలేడు. లోపల వాళ్ళని రిక్వెస్ట్ చేయాలనుకుంటే మీరు వాళ్ళు మీకు దొరకరు. అంటే ట్రాఫిక్ అంచనా వేయలేము ఎప్పుడు ఎలా ఉంటుందో. ఒక 2 గంటల బిఫోర్ రావడం ఎంత బెస్ట్. చాలా మీరు 10 కిలోమీటర్స్ దూరం అయినా సరే 3 గంటల ముందు బయలుదేరాల్సిందే. అంతే. మీరు టిఫిన్ తినకండి, స్నానం చేసి ప్రశాంతంగా దండం పెట్టుకుని ఇష్టం ఉంటే పెట్టుకుని బయలుదేరండి. కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజు రాత్రి రెడీ పెట్టుకోండి ఒక బ్యాగ్లో. ఆ బ్యాగ్ని పొద్దున్న మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని చక్కగా బయలుదేరండి. స్నానం చేసుకుని దండం పెట్టుకుని మీరు చక్కగా బయలుదేరి వచ్చి ఆన్ ద వే టిఫిన్ తినండి. ఈ లోపల మైండ్ ఎంత కూల్ అవుతుందో తెలుసా, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఊరికే చదవడం పెట్టకూడదు. ఆన్ ద వే చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఇన్నాళ్ళు చదివింది ఏమైంది, చదవలేదా నువ్వు? ఈ బస్సులోనో కారులోనో చదివేస్తే ఏమొస్తుంది, ఉన్నది పోతుంది, బ్లాక్ అవుతుంది మైండ్. కళ్ళు చదువుతాయి, ఇక్కడ స్టోర్ అవ్వదు. నేను నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను.
కాబట్టి అందవే మీరు టిఫిన్ తినండి, ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే బాక్స్ అమ్మ కట్టిస్తే దారిలో తినండి, లేదా హోటల్ దగ్గర ఆగి తినండి మీ ఓన్ వెహికల్ అయితే. బస్సు అయితే బస్సులో మీరు తినండి, అంతేగాని అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గర గంట ముందు బస్సు ఎక్కితే ఏమవుతుంది? ఏం కాదు. ఆ రోజు పనులు ఏమన్నా ఉంటే మదర్స్ ఇంట్లో ముందు రోజే అవగొట్టుకోవాలి. పొద్దున్నే పిల్లల కన్నా ముందు వాళ్ళు రెడీ అవ్వాలి, అందరూ బయలుదేరి వస్తే ఇక్కడ 1 అవర్ బిఫోర్ మీరు ఉంటారు, ఉండాల్సిందే. ఇక్కడ చెమట వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా ఇక్కడ మంచిది, కానీ మీరు ఇంటి దగ్గర ఉంటే ఏంటి లాభం? కాబట్టి ఇది తప్పు అని కూడా అన్న నేను, అవగాహన లేక, ఎస్టిమేషన్ సరిగ్గా లేక. ఆ జీపీఎస్ ఉంది కదా అనే ధైర్యంతో, ఓన్ వెహికల్ కదా అనే ధైర్యంతో. ఓన్ వెహికల్ అయితే ఒక్కొక్కసారి పంచర్లు అవ్వవా, ఇంకోటి అవదా, కర్మకాలతో యాక్సిడెంట్లు అవుతాయి. ఆ తొందరపాట్లు గబగబా వెళ్ళాలని తొందరలో ఏమైనా జరగచ్చు, ఎన్నో జరుగుతాయి ఉదయం. మనం ఇవన్నీ బ్యాడ్గా అనడం కాదు, నెగటివ్గా అనడం కాదు, అదే ఊహించాలి ఇవన్నీ. ఫ్యూచర్ లో ఎంత పెద్ద గోల్స్ పెట్టుకొని దానికి రీచ్ అవ్వడానికి ఇంత కాలం పాటు శ్రమించి ఒక్క నిమిషాన్ని మీరు ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? ఒక్క నిమిషం ముందు అందుకనే మీరు నేను ఎందుకు ఇన్ని రాలేకపోతున్నారు? వెతికి చెప్తున్నా నేను. అందుకనే ఉమ్. మళ్ళీ 1 ఇయర్ మీకు వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ఎవరైతే పాపం వెనక్కి వచ్చారో వాళ్ళు నిరాశ పడకండి. మీరు ఫర్దర్గా ఏదైనా కోర్సు చేస్తూ ఉండండి. దాంతోపాటు మళ్ళీ నీట్కి లాంగ్ టర్మ్ కోచింగ్ మళ్ళీ తీసుకోండి, నిరాశ పడద్దు. దీనివల్ల మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతారు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి. కాకపోతే 1 ఇయర్ని తిరిగి ఎవరైనా తీసుకురాలేము. సో అలా మీరు కొంచెం ఆశతోటి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ట్రై అగైన్ నేను ఊరికే చెప్పలేదు, Right. మళ్ళీ ప్రయత్నించండి, విజయం మనదే అవుతుంది. కాబట్టి పట్టుదల అనేది ఉండాలి. ఈ లోపల టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? ఇప్పుడు చేయవలసిన కోర్సులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చేయండి. రైట్. థ్యాంక్ యూ అమ్మా.